లైపోసెక్షన్ అనగానే పొట్టకి చేస్తారని మనకి ఎంక్వైరీస్ వస్తూనే ఉంటాయి. సో దాంట్లో ఇంకేమైనా పద్ధతులు ఉన్నాయా సార్ పొట్టకి? సో ఇంకేమైనా మెషిన్స్, ఎక్స్ట్రాడినరీ మెషిన్స్ ఏమైనా దాన్ని చూస్ చేసుకుంటామా? ఓకే, సో ఈ లైపోసక్షన్ అనే పద్ధతి ఏదైతే ఉందో 1980s నుంచి డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది. ఈ లైపోసక్షన్ పద్ధతి 1980 కంటే ముందు ఏంటంటే కొంచెం డేంజరస్గా ఉండేది. ఏంటి, క్యాన్యులాస్, బ్లీడింగ్ ఎక్కువడం ఇవంతా. 1982తో చ్యూమిసెంట్ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి దిస్ బికేమ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్. అంటే డాక్టర్ గారు కరెక్ట్గా ట్రైన్ అయ్యింది, డిగ్రీస్ అన్ని కరెక్ట్గా ఉంటే ఇది వన్ ఆఫ్ ద సేఫెస్ట్ టెక్నిక్ ఫర్ ద లైఫ్. ఈ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు మాన్యువల్ లైపోసక్షన్ అనేది ఉండేది. ఓకే, చిన్న క్యాన్యులాస్ పంపించేసి నెగిటివ్ ప్రెషర్ అటాచ్ చేసి ఆ ఫ్యాట్ సెల్స్ని అంతా తీసేసేది. కానీ ఈరోజు ఇన్ ద 20th century వేర్ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద లైపోసక్షన్ ప్రొసీజర్స్, అంటే అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ లైక్ వేజర్ లైపోసక్షన్, తర్వాత పవర్ అసిస్టెడ్ లైపోసక్షన్, తర్వాత లేజర్ అసిస్టెడ్ లైపోసక్షన్. ఓకే, ఇవన్నీ పద్ధతులు ఉన్నాయి. దీంట్లో ఎలాబరేట్గా చెప్పాలంటే మనకు సింపుల్ కామన్ మ్యాన్ టెక్నాలజీలో చెప్పాలంటే ఇప్పుడు గోడుకు ఒక మేక్ కొట్టాలంటే చిన్న సుత్తితో కొట్టడం వల్ల ఏమవుతుంది, ఇన్అక్యురేట్గా వెళ్తుంది. అదే ఒక డ్రిల్ బిట్ తీసుకుని చేయడం వల్ల ఏంటి, చేసేవాడికి స్ట్రెస్ తగ్గుతుంది, మోర్ ఫోకస్డ్గా చేస్తారు, లెస్ డ్యామేజ్ టు ద సరౌండింగ్. ఇలా అంటే కామన్ మ్యాన్ చెప్పాలంటే. సో ఇదే విధంగా ఈ ఎనర్జీ బేస్డ్ డివైజెస్ అంటే అల్ట్రాసౌండిక్ అసిస్టెడ్ లైపోసక్షన్, యూఏఎల్ అంటారు. దీంట్లో ఏంటంటే వేజర్, కామన్ కంపెనీ పేరు ఏంటంటే వేజర్ అని ఉంటుంది. దీంట్లో అదర్ లైపోసేవర్, లైపోవేజర్ ఇట్లాంటివన్నీ మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి. దీంట్లో ఏంటంటే అల్ట్రాసోనిక్ వేవ్ ఒక ఫ్రీక్వెన్సీ 36 to 40 Hz ఫ్రీక్వెన్సీతో వేవ్స్ జనరేట్ అవుతే అది వెళ్ళి ఫ్యాట్ సెల్ని తగిలినప్పుడు అది బర్స్ట్ అయిపోయి వాటరీ అవుతుంది. సో దీంట్లో ఏంటంటే ఫోర్స్ఫుల్గా ఏది చేయనక్కర్లే, స్మూత్గా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సో దాట్ ఇక్కడ ఏంటంటే ట్రామా, వేరే దానికి దెబ్బ తగలడం అనేది తగ్గుతుంది. రెండవది అంటే వేరే దానికి తగ్గడం అంటే మజిల్ తగలడము, తర్వాత ఇవన్నీ మిగతా టిష్యూస్ డ్యామేజ్ అవ్వకుండా ఫోకస్డ్గా ఫ్యాట్ సెల్కి మాత్రమే ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఈవెన్ సర్జన్స్ కూడా స్ట్రెస్ అనేది తగ్గుతుంది. రెండవది ఏంటంటే దీంట్లో ఉన్న హీట్ జనరేట్ చేయడం వల్ల స్కిన్ కాంట్రాక్షన్ కూడా బెటర్ అవుతుంది. ఇది అల్ట్రాసౌండ్ అసిస్టెడ్ లైపోసక్షన్. సో దీని తర్వాత ఏంటంటే పవర్ అసిస్టెడ్ లైపోసక్షన్. అంటే మనకు ఈ క్యానులా మూవ్మెంట్లో ఏంటంటే వీల్ టేక్ ఎ హెల్ప్ ఆఫ్ ఎ మోటార్. దానివల్ల ఏంటంటే ఫ్రీక్వెంట్గా మూవ్ అవడం వల్ల స్మూత్గా వెళ్ళేసి ఆ ఫ్యాట్ని అంతా కూడా తీసేస్తుంది. నెక్స్ట్ టెక్నాలజీ వచ్చేసి లేజర్ అసిస్టెడ్ లైపోసక్షన్. ఈ లేజర్ టెక్నాలజీలో ఏంటంటే రెండు పద్ధతులు, ఏదర్ సైమల్టేనియస్గా లైపోసక్షన్ లేజింగ్ చేయొచ్చు, లేదంటే లైపోసక్షన్ అంతా అయిపోయిన తర్వాత లేజర్ ప్రో పంపించి, అది 1470 డయోడ్ లేజర్స్ వాడతాము దీంట్లో, అది పంపించి కొల్లాజన్ స్టిమ్యులేట్, నియో కొల్లాజన్ సింథసిస్ అవుతుంది. దానివల్ల ఏంటంటే స్కిన్ అనేది కాంట్రాక్షన్ అయ్యి లూజ్ లేకుండా ఉంటుంది. సో ఈ పద్ధతులన్నీ ఇక్కడ పర్సోనిక్స్లో అవైలబుల్ ఉన్నాయి. కానీ ఈ పద్ధతులు ఒక్కొక్క టైంలో మనం వాడతాం. అంటే ఫస్ట్ అల్ట్రాసౌండ్ వాడి ఫ్యాట్ని వాటర్ లాగా కన్వర్ట్ చేసేసి పవర్ అసిస్టెడ్ లైపోసక్షన్తో మొత్తం సక్అవుట్ చేస్తాం. ఇదంతా అయిపోయిన తర్వాత లేజర్ వాడతాం, సో దట్ స్కిన్ అనేది టైట్ అవ్వడానికి. సో ఈ పద్ధతుల ద్వారా శరీర ఆకృతి అనేది పర్ఫెక్ట్గా తీసుకురాగలం దీంట్లో అనమాట. ఇదే కాకుండా మనం లైపోసక్షన్ హై డెఫినేషన్ లైపోసక్షన్ అంటాం. అంటే బాడీ బిల్డింగ్, 6 packs తీసుకురావడం, మజిల్ డెఫినేషన్ తీసుకుని రావడం, అమ్మాయిలకి ఆకృతిని కర్వేచర్స్ని తీసుకుని రావడం, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా తయారైతే ఈ ఎనర్జీ బేస్డ్ డివైస్ యూజ్ చేయడం వల్ల అనమాట. సో అది. థ్యాంక్ యూ.